ఫైనల్లీ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునే టైం అయితే రానే వచ్చింది. హే గాయ్స్, నమస్తే నమస్తే మామ. నైట్ కనబడలేదు కానీ మేము ఉండే రూమ్ నుండి వ్యూ అయితే బాగుంది. గిరి ప్రదక్షిణ పూర్తవగానే ఫ్రెష్ అప్ అయ్యి ర్యాపిడో బుక్ చేసుకుని గుడికి స్టార్ట్ అయిపోయాం. ఎలా వచ్చామో లేదో అంతలోనే టాస్క్ అయితే మొదలు. రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఎలాగోలా టాస్క్ ఫినిష్ చేసి గుడి దగ్గరికి వచ్చేసి లైన్ లోకి వెళ్ళిపోయాం. అలా లైన్ కదులుతూనే ఉంది కానీ మెయిన్ గుడి అయితే ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడ దర్శనానికి లైన్ లో ఉంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చిన్నపాటి ఫోటో షూట్స్ అయితే అలా జరుగుతూనే ఉన్నాయి. మనకి మధ్యలో టైం పాస్ కూడా అయిపోయింది. 2 అవర్స్ తర్వాత లైన్ అయితే కదిలింది. మనం ఆ చివరి నుండి వచ్చాము. ఇక్కడ నుండి గోపురం అయితే చూడడానికి చాలా బాగుంది. ఇలాంటివి 4 వైపులా 4 పెద్ద గోపురాలు ఉంటాయి. వాటిని రాజగోపురం, కిలిగోపురం, గోపురం ఇలా ఒక్కొక్క గోపురాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇంకా అక్కడి వరకు వెళ్ళాలి. అది కూడా మెయిన్ గుడి అయితే కాదు. కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ యొక్క గైడ్ మోడల్ అయితే ఉంటుంది. దాని తర్వాత మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అవుతాము. ఫైనల్లీ 3 అవర్స్ తర్వాత ఆ శివుడిని దర్శనం చేసుకునే టైం అయితే వచ్చేసింది. లోపల చాలా అంటే చాలా బాగుంది. నిన్నటి నుండి పడ్డ కష్టం అంతా ఇట్టే ఎగిరిపోయింది. ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అంతే. ఆ అరుణాచలేశ్వర స్వామిని చూడగానే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అదేదో మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఉంటాను, బాయ్.